అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహాఉచ్చిమైన బట్టి దేవుడి దినాన్ని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అండి. ఈ నూతన సంవత్సరంలో మనలోని దేవుడు పగ, ద్వేషము, అసూయ, కక్ష, కోపము ఇవన్నీ కూడా మనలో నుంచి తీసివేసుకుని హ్యాపీగా జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఇవన్నీ కూడా మన హృదయంలో ఉంటే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు, ఏమాత్రం కూడా ఉపయోగం లేదని చెప్పేసి దేవుడు అందరిలా ప్రేమ కలిగి జీవించాడు కనుక మనము కూడా అందరిలా ప్రేమ కలిగి జీవించే యోగ్యతను కలిగి ఉండమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. సమూయేలు రాసిన గ్రంథంలో సౌలు గారు దావీదు గారి మీద పగబడుతూ ఉంటారు అనమాట అండి. ఈ సేమ్ లక్షణాలన్నీ కూడా సౌలు గారు దావీదు గారి మీద పెట్టుకుంటూ ఉంటారు అనమాట అండి. ఎప్పుడైతే అలా పెట్టుకుంటూ ఉంటారో చివరికి ఎవరు నష్టపోయారండి? దావీదు గారు ఏమీ నష్టపోలేదన్నమాట అండి. ఎందుకంటే దేవుని కృప దావీదు గారికి తోడుగా ఉంది కనుక అతను ఏ నష్టం కూడా కలగలేదన్నమాట అండి. సౌలు గారు దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు కనుక చక్కగా ఆయనే నష్టపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. మన జీవితంలో ఎప్పుడూ కూడా చక్కగా ప్రేమ కలిగి ఉండాలి తప్ప మరి ఈ లక్షణాలు కలిగి మనం ఉండకూడదని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. మరి సౌలు గారు చక్కగా దావీదు గారి మీద పగబట్టడం వల్ల, అసూయ పడడం వల్ల, అలాగే కోపం పెంచుకోవడం వల్ల, కక్షలు పెంచుకోవడం వల్ల ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉచ్చితం అనుకుని బట్టి మనందరం కూడా దేవుడి పిల్లలు కనుక ఇవన్నీ కూడా మన హృదయం నుంచి తీసివేసుకుని అందరూ ప్రేమ కలిగి జీవిద్దామండి. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుని ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఆప్యాయతంగా ఐకమత్యంగా చక్కగా హాయిగా అందరితో జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. దేవుడు మన దగ్గర నుంచి అదే కోరుకుంటూ ఉన్నాడు కనుక మనందరం కూడా దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే, పైన చెప్పబడిన లక్షణాలన్నీ తీసివేసుకుని హ్యాపీగా జీవిస్తూ ఉంటే దేవుడు మనం ఎంతగానో జీవిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి దేవుడు ఇచ్చిన మహాఉచ్చితమైన బట్టి, ఆయన కోపదాలను బట్టి, ఆయన నడుపుదలను బట్టి మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాడు కనుక దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని చక్కగా మనం మంచి లక్షణాలు కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ దేవుని మాట విందామా? ఏమంటారండి? సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరులారా, మీ ఆలోచన మీదేనండి. మేము దేవుడి మాట వింటామండి. చెడు లక్షణాలన్నీ తీసివేసుకుని మంచి లక్షణాలు కలిగి జీవిస్తూ చక్కగా ఆయన రాజ్యవారసులు జీవించే యోగ్యతను సంపాదించుకుని ఈ నూతన సంవత్సరంలో భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటామని చెప్పేసి మేము దేవుడి మాట వింటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ తల ఉంచుతారో ప్రార్థించేద్దాం. ప్రార్థనలు ఏకీవించండి, మోకరించండి, చక్కగా 2 చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలు ఎవరైతే ఏకీవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు కనుక అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించడానికి ప్రయత్నించేద్దాం. మరి మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తూ ప్రభావ నిన్న నేడు నిరంతరం తండ్రి ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎలా ఆశీర్వదించాలి, ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలని ప్రభావ నీ ప్రణాళిక ద్వారా రూపొందించిందేవా నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరం దండిస్తోతాను ప్రభావ తండ్రి. చక్కగా దాని ప్రభావ ఏపీసీ రాసిన పత్రికలు తండ్రి ప్రభావ చెప్పబడిన ప్రకారంలో దండిస్తోతాను ప్రభావ తండ్రి. ఎవరైతే 4 అధ్యాయంలో దండిస్తోతాను ప్రభావ 31, 32 వర్షాలు చదువుకుని తండ్రి అవన్నీ విడిచిపెడుతూ ఉంటారో దండిస్తోతాను ప్రభావ. వారందరూ తన ప్రభావ దీవించబడతారు, ఆస్వాదించబడతారు, అభివృద్ధి పొందుతారని తన ప్రభావ ఈ యొక్క వాక్యం ద్వారా చదివిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దండిస్తోతాను ప్రభావ తండ్రి. చెడు లక్షణాలు కలిగి ఉండడం వల్ల తండ్రి ప్రభావ ఉపయోగం ఏమీ లేకుండా, ప్రయోజనం ఏమీ లేకుండా దండిస్తున్నావా. ఎవరైతే చెడు లక్షణాలు కలిగి ఉన్నారో వాళ్ళే నష్టపోయినట్లు మేము చూస్తున్నాం తండ్రి. పైన చెప్పబడిన ప్రకారంలో తండ్రి స్తోత్రం ప్రభావ తండ్రి. చక్కగా తండ్రి ప్రభావ ఆ లక్షణాలు అన్నీ తీసివేసుకుని తండ్రి ప్రభావ ప్రేమ కలిగి జీవించే యోగ్యత ప్రతి బిడ్డగా దయచేయండి. అలాగే ప్రభావ అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను తండ్రి చదువుకునే పిల్లలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభావ వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని ప్రభావ బాలింతరాలను, గర్భిణీశ్రీలను తండ్రి సంతానం బిడ్డలు దండిస్తున్న ప్రభావ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దండిస్తున్న ప్రభావ తండ్రి. చేతివృత్తులు చేసుకుంటున్న వాహనాలు నడుపుతున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న ప్రయాణం చేస్తున్న తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని తండ్రి 1 by 1 దీవించి ఆశీర్వదించి అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రి ప్రభావ చెడు లక్షణాలను తీసివేసుకుని తండ్రి మంచి ప్రవర్తన కలిగి మంచి లక్షణాలు కలిగి ప్రేమ కలిగి జీవించే యోగ్యతను దయచేయమని, అందరికి మరొకసారి మంచి ఆరోగ్యం దయచేయని, మా ప్రార్థనలకు ఇస్తారు, మా ప్రార్థన వాళ్ళని దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు బేస్మైన వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఇచ్చిన మహాఉచ్చితను బట్టి 100% కూడా మన దేవుని పిల్లలు కనుక ఇవన్నీ కూడా విడిచిపెడదాం. చక్క దేవుని మాట విందాం, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం, హాయిగా
జీవించే యోగ్యతను కలిగి ఉందామా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. మనందరినీ కూడా దేవుడు ఈ నూతన సంవత్సరం రక్షణ మార్గంలో నడిపించాలని, అందరికీ ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను కలగజేయాలని చెప్పేసి చక్కగా అందరికీ నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యం ఇచ్చి హ్యాపీగా జీవించాలని చెప్పేసి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మరి మనకి ఎన్ని కావాలంటే మన దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని పైన చెప్పబడిన లక్షణాలన్నీ విడిచిపెట్టి మంచి ప్రవర్తనలు జీవిద్దామా? హాయిగా నూతన సంవత్సరం అంతా జీవిద్దామా? ఏమంటారు?